హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ అడ్వకేట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ హనుమత్ ప్రసాద్ గారు. నమస్తే సార్. ఆంధ్ర రాష్ట్రంలో 2024 ఎలక్షన్స్ కౌంటింగ్ రోజు నుంచి స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. కౌంటింగ్లో కూటమి గెలవబోతుంది, కూటమి ఆధిక్యతలో ఉంది అని తెలిసిన దగ్గర నుంచే దాడులు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ఆగినటువంటి పరిస్థితి. ఆ రోజు డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి పేరు తీసేయటం, ఆ వైఎస్ఆర్ అనేటువంటి లెటర్స్ పగలగొట్టేయడంతో స్టార్ట్ చేస్తే ఈరోజు బాపట్ల జిల్లాలోని బట్టిప్రోలు మండలం అద్దేపల్లిలో దళితవాడలో గల వైఎస్ఆర్ విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీనికి సంబంధించినటువంటి వీడియోలు, ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయాయి. అంటే ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి వైఎస్ఆర్ పేరు కానీ, వైఎస్ఆర్ విగ్రహాలు కానీ ఎక్కడ దొరికితే ఎక్కడ, ఎలా దొరికితే అలా, ఈవెన్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీ ఆఫీసులు కూడా కావచ్చు, ఆల్రెడీ సెంట్రల్ కార్యాలయం కూల్చేయడం కూడా జరిగింది. మిగతా వాటికి కూడా అన్ని అక్రమంగా ఇచ్చారు అనేటువంటి దాంతో వాటికి నోటీసులు కూడా పంపించడం జరిగింది. కొన్ని ఏరియాలో చూసుకుంటే అటు వైజాగ్ కానీ, విజయనగరం కానీ, అనకాపల్లి కానీ ఆ ఏరియాలో చూసుకుంటే ఏం సార్ అసలు ఎట్లా చూడాలి సార్? ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముందుగానే చెప్పారు, నేను మారాను, మార్పు చూస్తారనేసి మారాను చెప్పారు కదా. జనరల్గా ఏంటంటే ఆయన తాలూకు నేచర్ స్వభావం ఏంటంటే శాంతి భద్రతల్ని కట్టుదిట్టంగా చేయడంలో ఆయన నెంబర్ 1. ఇంకే ముఖ్యమంత్రి ఆయనకు సాటి రారు. ఇప్పుడు హైదరాబాద్లో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో మత కలహాలు అనేది లేకుండా చేశాడు, చాలా కట్టుదిట్టంగా చేశాడు. ఇప్పుడు ఆయనది నేచర్ ఆఫ్ వర్క్ అలాగుంటుంది. మంచి మిగతా రిఫార్మ్స్ ఎలా చేస్తారో అనేది పక్కన పెట్టినా శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెడతారు. ఓకే. ఇప్పుడు తదనంతరం అప్ టు 2019 వరకు అయింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎక్కిన దగ్గర నుంచి ఆయన దించడంలో భాగంగా నేను మారాను అని చెప్పారు. అంటే నేను అభివృద్ధిలో చేయడంలో ఇంకా ఎంత డెవలప్మెంట్ అయినా చేస్తారేమో అనుకున్నాం, కానీ ఆయన ఉద్దేశం ఎలాగుందంటే కంటికి కన్ను పంటికి పన్ను, ఇదే స్ట్రాటజీ. అందువల్ల ఏంటంటే ఆయన ఒక స్ట్రాటజికల్గా 12వ తారీఖు వరకు చేయకుండా ఈ లోపలనే కొంత విధ్వంసకంట జరగవలసినంత. ఇప్పుడు దాన్ని మీరు చూపెట్టడానికి ఏముంటుంది? అప్పుడు నా హ్యాండ్ ఓవర్లో లేదు కదా, నేనేమో ఎక్కడో ఉన్నాను, వాళ్ళు చెప్పి తప్పించుకోవడానికి ఛాన్స్ ఉంది కదా. రేపు పొద్దున మీరు వాళ్ళు చేశారని మీరు బ్లేమ్ చేస్తున్నా, వాళ్ళే చేయించారని దానికి ఆధారం ఏముంది? అప్పుడు 2012 వరకు కూడా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లోనే ఉంది. దాని తాలూకు బాగోగులు చూసుకుంది ఎలక్షన్ కమిషనర్. ఈయన ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఇది వస్తుంది. ఈ లోపలైనా జరగవలసింది జరిగిపోయింది, దాన్ని పట్టించుకోండి. ఆ తర్వాత కూడా కొంత ఇదే పద్ధతిని పాటిస్తున్నట్టుగా నిన్నటి వరకు నేను కూడా వైఎస్ఆర్ విగ్రహాలను తగలపెట్టడం ఇవన్నీ చూస్తుంటే మనం కూడా అదే రూట్లో వెళ్ళాలి. ఓకే. ఆ రూట్ని ఎన్నుకున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే కంట్రోల్ చేయాలి కదా. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు చూడాలంటే మాకు పాత చంద్రబాబు నాయుడు గారు కావాలి, శాంతి భద్రతల్ని కట్టుదిట్టం చేసి చంద్రబాబు నాయుడు గారు కావాలి. ఇప్పుడు తప్పు చేశాడు, లీగల్గా వెళ్ళండి, లీగల్గా శిక్షించండి, లీగల్గా వెళ్ళాలి కదా. ఇప్పుడు ఆయనది నచ్చకే కదా, ఆ పరిపాలన నచ్చకే కదా, ఆ విధ్వంసానికి పూనుకున్నాడనే కదా మొత్తం ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కూర్చోబెట్టారు. ఇప్పుడు సేమ్ మీరు కూడా అదే పందాన్ని ఎన్నుకుంటే ఓకే. ఇప్పుడు ప్రజలు ఏంటంటే నేను అనుకునేది జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేయలేదని నాకు వ్యతిరేకంగా ఓటేయలేదు. విధ్వంసాన్ని సృష్టించడం, ఆ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కొంత అటాకులు చేయడాలు చాలా దారుణంగా ఉన్నాయి. కాబట్టి ఆంధ్ర ప్రజలు శాంతి కాముకులు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే కేవలం చంద్రబాబు నాయుడు గారిని ఎక్కిస్తే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో చేస్తారు అనుకున్నారు. ఓకే. కానీ అది ఎక్కడ జరిగింది లా అండ్ ఆర్డర్ కంట్రోల్? ఇప్పుడు ఈయన అంతగా మించి రావడంతో ఈయన స్టార్టింగే విధ్వంసంతో స్టార్ట్ చేశారు. అక్కడ వాళ్ళు కట్టుకున్న దాన్ని పడగొట్టేసి, ఒక ప్రైవేట్ ఆస్తిని పడగొట్టాలంటే దానికి ఒక పద్ధతి ఉంది. ఇప్పుడు అది ప్రభుత్వ ఆస్తి, వాళ్ళు పడగొట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాగానే అది తీసాడు ప్రజావేదిక, దాన్ని దృష్టిలో పెట్టుకున్నారు. ఆయన అన్నారు కదా విధ్వంసంతో స్టార్ట్ చేశారన్నారు. అదే మొక్కని కొన్ని 100,000 సార్లు అని ఉంటారు చాలా సభల్లో చంద్రబాబు నాయుడు గారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు వేశారు. మరి మీరు స్టార్ట్ చేసింది ఎక్కడితో స్టార్ట్ చేశారు? మీ పరిపాలన సేమ్ విధ్వంసంతో స్టార్ట్ చేశారు. ఆయన చేసేటంటే అది ప్రభుత్వ వస్తే వేసుకున్నారు.
మీరు ఋషికొండ కొట్టేశారు అనుకోండి, దాన్ని ఎవడో అడిగేవాళ్ళేడు, అది ప్రభుత్వ ఆస్తి. ఉమ్, వీళ్ళు ప్రైవేట్ ఆస్తి, కేవలం అనుమతులు తీసుకోలేదని నెపంతో మీరు కొట్టడం. ల్యాండ్ అన్నది ఇచ్చారు కదా, పార్టీలకు ఇచ్చారు, మీరు ఇచ్చిన జీవోల ప్రకారమే తీసుకున్నారు. అనుమతులు లేకపోతే నోటీస్ ఇవ్వండి. యాజ్ అడ్వకేట్గా మాట్లాడుకున్నాను ఇక్కడ. పార్టీ ఆఫీసులకి అనుమతులు లేకుండా స్థలాలు కేటాయిస్తారా? నిజంగా వైఎస్ఆర్సీపీది కేటాయించుకున్నటువంటి స్థలాలకు అనుమతులు లేవా? కాదండి, స్థలాలకి అనుమతులు అనవసరం. స్థలానికి జీవో ఇచ్చారు, ఆ జీవో ప్రకారం వీళ్ళు అప్లై చేసుకుంటారు, వస్తుంది. అంటే బిల్డింగ్ కట్టుకునేటప్పుడు అనుమతి కావాలి కదా. మీకు స్థలం ఉంది, మీ స్థలాన్ని కాదనరు, మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు దానికి అనుమతి తీసుకోవాలి కదా, ప్లాన్ ఇవన్నీ తీసుకోవాలి కదా, గవర్నమెంట్ అనుమతి ఇవ్వాలి కదా. అనుమతులు తీసుకోలేదు, అందువల్ల కొట్టేసుకుంటున్నారు. ఇప్పుడు దగ్గర అన్ని అనుమతులు ఉన్నాయి అంటున్నారు కదా. ఇప్పుడు అది లెట్ ఇట్ బి కోర్టులో తేలాలి. అసలు ఆ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూడా అనుమతులు లేవు. ఇప్పుడు ఒకవేళ అనుమతులు లేకపోతే ఇంతవరకు అధికారులు ఏం చేస్తున్నారు? ఆయన అంత బిల్డింగ్ కట్టేసుకుని ఫస్ట్ ఫ్లోర్ వేసి సెకండ్ ఫ్లోర్ వేసేంత వరకు గాడిదలు కాస్తున్నారు అధికారులు. ముందు అనుమతులు లేకుండా కట్టినందుకు మరి వీళ్ళైనా లోపాయకారిగా అవినీతికైనా పాల్పడ్డారు అధికారులు, ఏమైనా డబ్బులు తీసుకుని చేస్తున్నారా? ఇప్పుడు నాకు తెలిసి చాలా మంది ప్రైవేట్ కేసులు వేసుకుంటూ ఉంటారు. వేసుకునేటప్పుడు అవతల డబ్బులు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే కళ్ళు మూసుకుంటారు, వాళ్ళు కట్టేసుకుంటారు. దాని ఉంటే కోర్టులోకి వెళ్ళండి, కోర్టులో చాలా టైం పడుతుంది అంటారు. ఇలాగ అవినీతికి పాల్పడిన అధికారుల మీద చర్యలు ఏమి? అనుమతులు లేకుండా కట్టుకుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? మీరు వచ్చి బుల్డోజర్లు పెట్టి కొట్టేంత వరకు అధికారులు మాట్లాడకపోవడాన్ని మీరు ఏ రకంగా భావిస్తారు? మీ చేతికి మట్టి కొట్టించుకున్నారు. ఇది తెలుగుదేశం ప్రభుత్వం మీదకి వస్తుంది కదా, కక్షాదింపుతో కొట్టేశారంటారు. మీరు దానికి ఆన్సర్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు మీరు అడగవలసింది అది కాదు. ఇప్పుడు మీరు చేయవలసిన పని నేను చేస్తున్నాను, మీరు ఎందుకు చేయలేదు అని చెప్పి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని వాళ్ళని ఏసీబీ కింద అవినీతి కిందో దేని కిందో చేసి ప్రాసిక్యూట్ చేసి జైల్లోకి పంపించడం చేస్తే బాగుంటుంది. అంతే తప్ప అక్కడ అనుమతులు లేకపోయినా కట్టేసుకుంటున్నా చోద్యం చూస్తున్నటువంటి అధికారులను వదిలేసి మీరు కొట్టడం ఎంతవరకు సమంజసం? అయినా ఎవడు కూడా చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు. ప్రభుత్వమైనా, ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా చట్టాన్ని చేతిలో, దానికి విధానం ఉంది, దానికి ప్రొసీజర్ ఉంది. యూ టు ప్రొసీజర్ యాజ్ పర్ ద ప్రొసీజర్ మీరు వెళ్ళాలి. కోర్టులో అదే చెప్పారు వాళ్ళు, డ్యూ ప్రొసీజర్ ప్రకారమే మేము వెళ్తామని. దాన్ని వైలేట్ చేస్తూ మీరు వెళ్ళారు. అసలు ఇంతకీ మిగతా కార్యాలయాలన్నిటికీ కూడా ఉన్నాయా? మీరు చిత్తశుద్ధిగానే ఉంటే మేము ప్రభుత్వాన్ని అడిగిన మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, లేకపోతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మేమే తెలుసుకుంటాం. ఇప్పుడు మీరు ఇచ్చిన జీవో ప్రకారం ఎంతమందికి ఎన్ని ఆఫీసులు వెళ్ళాయి? ఆఫీసుల్లో వీళ్ళందరూ అనుమతులు తీసుకుని కట్టారా లేదా? మీవి కూడా అనుమతులు ఉన్నాయా లేవా? అనుమతులు ఉంటే మీరు బయట పెట్టండి. మనకు తెలిసింది వాళ్ళ ఆఫీసులు కూడా అనుమతులు లేకుండానే కట్టుకున్నారండి. కాకపోతే అది ప్రైవేట్ స్థలం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంతవరకు వెళ్ళలేదు. ఇప్పుడు ఈయన కొట్టారు కదా, రేపు 2029లో వచ్చారనుకోండి, ఆయన అది కంటిన్యూ చేస్తాడు. నువ్వు ఒకటి చేస్తే నేను 2 చేస్తాను, నువ్వు 2 చేస్తే నేను 3 చేస్తాను, అతను మించిన వాడు ఆచంట మన కింద ఉంది. ఇంక ఈ రకంగా మీరు విధ్వంసాలు చేసుకుంటూ పోతుంటే ఇంక డెవలప్మెంట్ ఎక్కడదండి? సామాన్య ప్రజలకు ఏం ఆన్సర్ ఇస్తారండి? ఆ ప్రభుత్వం వచ్చినా అదే, ఈ ప్రభుత్వం వచ్చినా ఇదే, ఎక్కడికి వెళ్ళినా వెనకమైనా ఒక వర్గం వాళ్ళు అప్పుడు దెబ్బతింటే ఇప్పుడు ఇంకో వర్గం వాళ్ళు దెబ్బతింటున్నారు. ప్రజలకు సౌఖ్యం ఎక్కడిది? ఇది ఎక్కడిది? ఎప్పుడు డెవలప్ చేస్తారు? మీ మీద పెట్టుకునే ఆశల్ని మీరు ఏం చేస్తున్నారు? అడియాసలు చేయడమేనా, లేదా అబద్ధపు వాగ్దానాలతో వచ్చి వెళ్ళిపోవడమేనా? ఇప్పుడు 30 మంది మిస్ అయ్యారని చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. 30,000 మందా 30 మందో మిస్ అయ్యారు సంథింగ్. ఆ 30 మందిలో కూడా చూపెట్టాలి కదా. ఈ వాలంటీర్లు తీసుకెళ్లారన్నారు, ఆ వాలంటీర్ని శిక్షించాలి కదా. మీ గవర్నమెంట్ వచ్చింది, ఎన్ని కంప్లైంట్లు? 100 శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఈ వాలంటీర్లే తీసుకుపోయారని ఎవరు కంప్లైంట్లు ఇచ్చారు? కంప్లైంట్లు ఇస్తే తీసుకొని పోలీసులు ఎవరు? వాళ్ళని సస్పెండ్ చేయండి, శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఆ వాలంటీర్లు కేసుల్లో పెట్టి ఇరికించండి. ఆ 30,000 మందిని, లేకపోతే 30 మందినో 300 మందినో 3,000 మందినో 30,000 మందినో ఎంతమంది అవుతుందో అంతమంది తీసుకురండి. ఇప్పుడు వచ్చి నెల గడిచిపోతున్నా దాని గురించి మాట్లాడరు. ఇప్పుడు దీన్ని ఏమనుకుంటారంటే జెన్యూనిటీ లేకుండా మాట్లాడిన మాటలు అవి, లేకపోతే ప్రభుత్వం మీద నిందలు మోపడానికి చేసిందా? మీరు ఆ విషయాలను పెట్టే నిజంగా ప్రజలందరూ భయపడి మాయలలో ఆడాలి కూడా వెళ్ళిపోతారేమో ఇలాగైతే ఇలా ప్రభుత్వాన్ని చెప్పించారు. ఇప్పుడు మీరు దాని గురించి మాట్లాడకపోతే
అంటే అక్కడ ఏమీ జరగలేదు కాబట్టి మాట్లాడుతున్నదా? అలాగే జరిగిన అధికారులు ఏమైనా ఫీల్ అవుతారని మీరు మాట్లాడుతున్నదా? లేకపోతే వాళ్ళతో ఏమైనా కొల్యూడ్ అయ్యారా? విషయం ప్రజలకు కావాలి. లేకపోతే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఏ రకమైనటువంటి తీర్పు ఇచ్చిందో రేపు పొద్దున్న అదే తీర్పు మీకు కూడా వస్తుంది. అధికారం అన్నది ఎవరికి శాశ్వతం కాదు. ఇది చాలా సీరియస్ అనమాట. మీరు అభివృద్ధిని కొంచెం వెనక్కైనా పెట్టండి, ఓ 4 రోజులు లేట్గానే చేయండి. ఒక వ్యక్తులు మిస్ అయిపోయారని మీరు ప్రకటించారు. ఆ వ్యక్తులు ఎవరు, పేర్లు ఎప్పుడెప్పుడు మిస్ అయ్యారు, ఏ పోలీస్ స్టేషన్లో అయ్యాయి, వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినా తీసుకొని పోలీసులు ఎవరు, వాళ్ళని ఏం సస్పెండ్ చేశారు, మీరు ఎంతవరకు చర్యలు తీసుకున్నారు, ఇవన్నీ కూడా మీరు తెలియజేయాలి, శ్వేతపత్రంగా తెలియజేయాలి. మరి ఇప్పటికీ కూడా తెలియజేయకపోతే 4వ తారీఖు అయిపోయింది, రేపటికి 4వ తారీఖు వస్తుంది. ఎలా ఫస్ట్ ప్రయారిటీ వాటికి ఇవ్వాలి తప్ప అయ్యమానేసి మీరు విధ్వంసాల మీద కూర్చుంటున్నారు. ఆ విధ్వంసాల మీద కూర్చుని మురికి మరింత అంటించుకుంటున్నారు. ఉన్న మురికిని మీరు శుభ్రం చేస్తారనుకుంటే మురికిని శుభ్రం చేయటం సరే కదా, మీరు మరింత మురికిని అంటించుకుంటుంటే ప్రజలు నిజంగా కన్ఫ్యూజన్లో ఉన్నారండి. ప్రజలు ఏంటంటే మాట్లాడరండి, ఎందుకంటే బయటకు మాట్లాడరు. ది వాయిస్లెస్ ప్రజలు. వాయిస్లెస్ తరపున ఎవడో కూడా మాట్లాడతాడు, ఎందుకంటే భయం. ఎందుకంటే కూలీ నాలీ చేసుకున్న భయం. అక్రమంగా కేసు పడి జైలుకి వెళ్ళేది అనుకోండి, కోర్టుల చుట్టూ తిరగలేరు, బెయిల్ పెట్టుకోలేరు. వాళ్ళ కుటుంబం చిన్నపిల్లలతోటి ముసలి తల్లిదండ్రులతో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు రోడ్డు మీద పడతారు. ఉన్నది ఒకటే సంపాదించేది. ఇలాంటి విషయాలతో మాట్లాడరండి, ఎవడో మాట్లాడడం, సైలెంట్గా ఓటు కొడతారు. సేమ్ మొన్నటికి మొన్న అదే అనుకున్నారు. వైఎస్ఆర్సీపీకి ఎలా జలక్ తెలియదండి? మొన్నటికి మొన్న అదే అనుకున్నారు, మేమే వచ్చేస్తాం, ప్రజల్లో వ్యతిరేకత లేదనుకున్నారు, సైలెంట్గా కొట్టారు. ఏంటంటే బాధను దిగమింగుకుని కొట్టారు. సేమ్ అదే పరిస్థితి మీకు ఎదురవుతుంది. అంటే మీరు కూడా అదే బాటలో మక్కి వెళ్తున్నారు. ఆరోపణ చేయడం, ఎదురు తిరగడం, దౌర్జన్యం చేయడం. మీ పరిపాలనలో మార్పు చూపెట్టండి. మీరు మారేనన్నది జగన్మోహన్ రెడ్డి లాగా మారుతారు మీరు కూడాను, లేకపోతే ఆ ప్రభుత్వం ఏ రకంగా చేసిందో ఆ రకంగా చేస్తూ ఉన్నది కాదు. ఎందుకంటే ఆయన అలా చేశారని మీరు అంటున్నారు కాబట్టి మేమేమి అంటలేదు. ఆయన అలా చేశారు, విధ్వంస పాలన చేశారని మీరు అన్నారు కాబట్టి మీరు కూడా అదే బాటలో ప్రయాణం చేస్తున్నారని నేను అంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెరా మీడియా.